కేటీఆర్ రాజకీయాలపై ఏదైనా కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోవాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సెటర్ వేశారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే కూలుస్తామన్న కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలెన్నటికీ బీఆర్ఎస్ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్త నుంచి సీఎం దాకా ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. విమర్శలకు ఘాటుగా విమర్శలు మేము చేస్తాము ఇంకా చేస్తాము. కుస్తీలకు వస్తే కుస్తీలకు సై. నువ్వు కత్తి తెస్తావా, మాత కత్తి రెడీ ఉంది. నువ్వు తల్వార్దా, మాత తల్వార్ రెడీ ఉంది. నువ్వు తొడలు కొడుతూ ఒక తొడ కొడితే మేము 10 తొడలు కొడతాం. మేము కుస్తీలకు కానీ తల్వార్లకు దేనికి వెనుక ఓము. రాజకీయ యుద్ధం నువ్వు ఏ రకంగా చేయాలనుకున్నా కేటీఆర్ దానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, రేవంత్ రెడ్డి వరకు, మా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన ఓడిపోయినము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. దేనికి వెనకడుగేయము. తెలంగాణ ప్రజలను మీరు హింస నరకం చూపించారు. 10 ఏళ్ల కాలం మీకు అధికారం ఇస్తే ఆ నరక విముక్తి చెందడానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంత ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఈరోజు మాట్లాడినావు. ఢిల్లీ గులామీలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా, నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే. మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు మీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి, ఢిల్లీకే కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, దీనికి జవాబు చెప్పు. ఎప్పుడు తీస్తావు నువ్వు? ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము, అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తానని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. కేటీఆర్ గారికి ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తోస్తలేదు. ఒకటి, ఎలాంటి విషయాలు మాట్లాడాలో కూడా ఆయనకు తోస్తలేదు. 2 తోస్తలేదు. కేటీఆర్కి నేను ఏం చెప్తున్నట్టే, ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి.
మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు, నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్ నా నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే బెటర్ ఎక్కడన్నా ఒక పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు బెటర్. ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా, చరిత్రలో జరిగిన నిజాలనైతే కాదనలేం కదా. ఏంది ఆ నిజం ఏంది? రాజీవ్ గాంధీ ఒక నిజం. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం, దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసము బలిదానం కాబడ్డాడు అనేది నిజం.